అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ప్రత్యేకించి అమెరికా దేశం నుంచి మన సంఘ తరపున కూడా మీ అందరికీ హృదయపూర్వకంగా ప్రత్యేకించి దైవజనులు అబ్రహాముకి ఎంతో ప్రేమ, అన్నకి ఎంతో అనురాగం మా మీద ఆహ్వానించిన దైవజనులు అబ్రహాం గారికి కూడా వెల్లడిస్తాను. ఈరోజు నేను చిన్న సాక్ష్యం చెప్తాను. మేము 1986 నుంచి దైవజనులు యేసన్న గారితో ఆ పరిచర్లో అప్పుడు 1986 అంటే ఆల్మోస్ట్ నేను 4వ తరగతి 5వ తరగతి చదువుతూ ఉన్నాను. దేవుని కృపను బట్టి మేము దైవజనులు యేసన్న గారి ఆ సేవలో మేము అప్పటి నుంచి ఈనాటి వరకు కూడా కొనసాగించబడుతూ ఉన్నాము. ఎన్నో అనుభవాలు పంచుకోవాలంటే దైవజనులు యేసన్న గారితో ఒక 2-3 అనుభవాలు నేను పంచుకొని తర్వాత చిన్న ఒక 2 నిమిషాలు మాత్రం వాక్యం నేను చెప్తాను. 1990 ఆ ప్రాంతంలో దైవజనులు యేసన్న గారికి చెప్పు కలిసి కాలంతా వాసిపోయి భయంకరమైన ఇదిగున్నప్పుడు అన్నకు అప్పట్లో రాజదూత్ ఉండేది. మీకు అందరూ తెలుసు, అప్పట్లో రాజదూత్ ఎన్ఫీల్డ్ ఉన్నాయి. రాజదూత్ అన్న ఆ సమయంలో పరిచయ టైంలో అన్నగారు, నేను మందిరం శారదాకాలంలో మొట్టమొదటి మన మందిరం ఉండేది అక్కడ చిన్నది. అప్పుడు నేను మందిరంకి వెళ్ళినప్పుడు, అరే నేను కిక్ కొట్టలేనురా, కొంచెం కిక్ కొట్టివ్వు కారు రాజదూత్ అంటే నేను అన్నకి ఆ బైక్ కిక్ కొట్టి, సరే అరే నువ్వు కూడా నాతో కొట్టరా అని చెప్పి ఆ రోజు 31వ తారీఖు లేమల్లో మనకి ఆల్ నైట్ జరిగేది. గుంటూరులో మనకి చిన్న మందిరం ఉండటం వల్ల ప్రతి ఆల్ నైట్ డిసెంబర్ 31 నైట్ కూడా అక్కడ లేమన్లో జరిగేది. ఇక్కడ మీకు తెలుసు ఇక్కడ మందిరం ఉండేది. అన్న ఆ చెప్పు కలిసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 రోజులు నుంచి బాగా బాధపడుతూ ఉన్నారు. ఆ కాలు వాసిపోయి నడవలేక. కానీ దైవజనులు లేమన్లో వచ్చిన తర్వాత 9 గంటలకు ఆరాధన ప్రారంభించారు. అప్పట్లో అన్ని మొదటి ఆరాధన నుంచి పాత సాంగ్ పాడి నూతన న్యూ సాంగ్ కూడా అన్న ఆల్మోస్ట్ ఇంచుమించు 4 గంటల వరకు ఆ కాలు అలాగే ఉన్నప్పటికీ కూడా దైవజనులు అలాగే వాక్యం చెప్తూ ఆరాధన నడిపిస్తూ మీకు తెలుసు 90లో కూడా తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చిన తర్వాత తెల్లవారుజామున 3 గంటలకి అన్న అమరావతి నదిలో బాప్తిసాలు ఇస్తూ ఉండేవాళ్ళు. ఆ బాప్తిసాలు ఇస్తున్నప్పుడు కూడా అంతా ఒక 5 గంటలకు స్టార్ట్ చేసి 6:30 అప్పటి వరకు 1:30 వరకు చాలామందికి బాప్తిసాలు ఇచ్చిన తర్వాత కూడా అన్న అలసిపోయి నీరసించిపోయేసరికి కొంచెం అక్కడ సుడిగిలాగా వచ్చినప్పుడు ఆ సుడిగుండం వచ్చినప్పుడు అన్న అట్లా ఒక 20 అడుగులు కొట్టుకెళ్ళినప్పుడు ఏదో చిన్న కొమ్మ చెట్టు చిన్నది ఉంటే అది పట్టుకున్నారు. దేవుడు అలా కృప. అప్పుడు నాకు గుర్తుండి ఆ తుఫాను అన్న అటు కొట్టుకెళ్ళకుండా దేవుడు కృపతో అన్నను ఆపినప్పుడు, జలములలో బడి నేను వెళ్ళినా అవి నా మీద పొర్లి పారవు అని చెప్పి అప్పుడు ఆ పాట నాకు గుర్తున్నైతే ఆ పాట అప్పుడు రాశారు. ఎన్నో అనుభవాలు చిన్నప్పటి నుంచి ఆయన దైవజనుల యొక్క ప్రార్థన ప్రత్యేకించి మేము మా కుటుంబం ఈరోజు ఇలా ఉన్నామంటే యేసన్న గారి ప్రార్థన ఎంతో మమ్మల్ని మా కుటుంబాన్ని బలపరిచి, మేము మొదట్లో లూథరన్ చర్చికి వెళ్ళేవాళ్ళం. కానీ నేను మా నాయనమ్మ 1986 ఆ టైంలో అమరావతి రోడ్లో 4-5 కుటుంబాలు ఉన్నప్పుడు నన్ను మా నాయనమ్మ తీసుకెళ్ళేది మా చర్చికి. అప్పటి నుంచి తర్వాత మా పెద్దన్న ప్రసాద్ పాస్టర్ చాలామంది తెలిసి ఉంటుంది, ఆయన కూడా రక్షణ పొందుకొని అప్పటి నుంచి ఇక మేము అదే పరిచర్లో కొనసాగించబడుతూ కానీ అన్న అనుభవాలు ఎన్నో 1 కాదు 2 కాదు, నేను నుంచొని చెప్పగలంటే గంటల తరబడి ఆ యొక్క అనుభవాలు చెప్పగలను. కానీ అన్న ఒక ధైర్యంతో ఒక విశ్వాసంతో ముందు కొనసాగించబడేవాళ్ళు. ఎందుకంటే ఆ పరిచర్య చేస్తున్నప్పుడు ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు అన్న ఎదుర్కొన్నప్పుడు మోషే ఎప్పుడైతే ఈ యొక్క ప్రజల్ని ఐగుప్తు నుంచి కానానికి తీసుకెళ్ళడానికి మోషేని ఎన్నుకున్నారో దైవజనులు యేసన్న గారు ఆ విధంగా ఆ పరిచయను ధైర్యంతో కొనసాగిస్తూ తదుపరి దైవజనులు అబ్రహాం గారికి ఈ యొక్క పరిచయను అప్పచెప్పి దేవుని సన్నిధిలోకి వెళ్ళారు. ఆ యొక్క అనుభవాలు ఎన్నో అవి నేర్చుకొని విశ్వాసంలో మేము ఏ విధంగా పెరగాలో, కష్టం వచ్చినప్పటికి కూడా బాధ కలిగినప్పుడు మనం చాలా మటుకు ఏం చేస్తామంటే దేవుడు మేలు చేసినంత కాలం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం.
కానీ ఒక చిన్న మేలు కనుక దేవుడు మన పట్ల జరిగించినప్పుడు ఏం చేస్తామంటే దేవుణ్ణి మనము మాక్ చేస్తాం. ఆయన ఏంటంటే తిడతాం. ఎందుకంటే చేసిన మేళ్ళని మర్చిపోతూ ఉంటాము. ఒక్క చిన్న మేలు కోసం ఆయన చేయనప్పుడు ఇంకేం దేవుళ్ళు అని చెప్పి, ఎందుకంటే అది స్థిరమైన విశ్వాసం కాదు. అందుకే నేను ఎప్పుడు వాక్యం చెప్పినా వై వి నీడ్ టు కమ్ అంటే దేవుని సన్నిధికి ఎందుకు రావాలి అంటే దేవుని ఎందుకు నమ్ముకోవాలి, యేసుప్రభుని ఎందుకు నమ్ముకోవాలంటే అద్భుతాల కోసం కాదు. అద్భుతాల కోసం అసలు నమ్ముకునే వాళ్ళు స్థిరంగా ఉండలేరు విశ్వాసంలో. ఎవరైతే నిత్య జీవాన్ని పొందుకోవాలని చెప్పి పరలోక రాజ్యాన్ని చేరుకోవాలని చెప్పి ఆశతో వచ్చిన వాళ్ళు మాత్రమే అంతవరకు స్థిరంగా నిలబడగలరు. అటువంటి విశ్వాసాన్ని నేను దైవజనులు, మేము ఎంతోమంది దైవజనులు చూసాం. చిన్నప్పటి నుంచి గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు, పేరు ప్రఖ్యాతిగాంచిన దైవజనులు ఉన్నారు. కానీ దైవజనులు లేసన్ గారు ఆ యొక్క హంబల్నెస్, ప్రేమ, ఆయనకున్న వినయము, విధేయత, ప్రేమ, ఆ రెండు మరి ప్రపంచంలో ఇన్ని సంఘాలు కట్టడానికి గల కారణం ఏంటంటే ఆ రెండు క్వాలిటీస్ ఆయన దగ్గర ఉన్నాయి. కానీ ఎప్పుడు మేము ఆయన దగ్గర ఎంతో బాధతో ఉన్నావు కూడా ఆయన ఎన్నడూ బాధపడుతుంటే మాకు కనపడదు. ఎందుకంటే ప్రతి ఒక్క నిందను కానీ అవమానాన్ని కానీ ఆయన ఒక ఛాలెంజ్ని తీసుకునేవాడు. ఈ రోజుల్లో క్రైస్తవులుగా మనం ఏం చేస్తున్నామంటే ఎవరన్నా ఒక మాట అనేసరికి కృంగిపోతూ ఉన్నాం, భయంకర నీరసంగా వెళ్ళిపోతుంటాం, విశ్వాసం పడిపోతూ ఉంటాం. కానీ దైవజనులు మాకు నేర్పించింది ఏంటంటే శ్రమలలో కూడా, అందుకని దేవుడి వాక్యము మరి ఒక చిన్నది నేను కొద్దిగా షేర్ చేసుకుంటాను. బీ కరేజియస్, ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మరి చాలా మటుకు ఏంటంటే మనం భయం, ఈ యొక్క రోగాలు, ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇంకా ఇతర ఇష్యూస్ మనకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే స్థిరంగా ఉన్న విశ్వాసులు కూడా పడిపోతూ ఉంటారు. అట్లీస్ట్ ఈ రోజుల్లో మనం భయంకర దినాల్లో చూస్తున్నాం. మీరు చూస్తుంటే యుద్ధ సమాచారాలు మీరు వింటూ ఉన్నారు. త్వరగా మరి మూడో ప్రపంచ యుద్ధం రాబోతుంది. కానీ ఈ రోజుల్లో విశ్వాసాలుగా మనం ఎలా స్థిరపడాలి, ఈ సమస్యల గుండా మనం ఏ విధంగా నడిపించబడాలి, విశ్వాసంలో స్థిరంగా ఉండి మనము ఆ యొక్క దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు ఆయన రాకడలో ఎలా మనం ఆయన ఎదుర్కోవాలి. మీకు ఒక చిన్న వాక్యాలు కొన్ని నేను చెప్పి మొదటి పాయింట్గా నేనేం చేస్తున్నాను, కరేజ్ కమ్స్ ఫ్రమ్ గాడ్స్ ప్రజెన్స్. ఆ ధైర్యం ఎలా వస్తుంది నీకు? ఆ ధైర్యం ఎలా వస్తుందంటే దేవుని సన్నిధిలో ప్రతి నిత్యము. చాలా మటుకు ఏంటంటే ఈ రోజుల్లో దేవుని సన్నిధి అంటే ఒక 4 వాక్యాలు చదివేసేసి ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసేసి దేవుని సన్నిధి అనుకుంటున్నాం. కానీ దైవజనుల దగ్గర మేము నేర్చుకునేది ఏంటంటే అహోరాత్రులు. మీకు ఒక్కసారి చెప్పగలను, యేసయ్య గారు మీటింగ్ అయిపోయి 11కి అయిపోతే 12-1 గంటల దాకా ప్రార్థన చేసేవాళ్ళు. అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రార్థన చేసేవాళ్ళు. ఆ ప్రార్థన చేసిన తర్వాత అన్న ఇప్పటికి వచ్చేవాళ్ళు రూమ్కి, గుంటూరు శారదాకాలంలోకి ఇంచుమించు 2 అయ్యేది. ఎప్పుడు నిద్రపోయారు, ప్రతి నిత్యం ఆయన దేవునితో మళ్ళీ అలసిపోయానని చెప్పి పండుకునేవాళ్ళు తెలియదు మనకి. కానీ రాత్రంతా దేవునితో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. మళ్ళీ నెక్స్ట్ డే 9:30 మీటింగ్ అంటే కరెక్ట్గా 9:15కి వచ్చి బయట వచ్చి కూర్చునేవాళ్ళు. అంత అంటే టైం పాటించేవాళ్ళు దైవజనులు లేసన్ గారు. అమెరికా వచ్చినప్పుడు కూడా 2007లో మేము 6 గంటలు మీటింగ్ పెట్టాము. అన్న మాకన్నా ముందు అంటే మేము అప్పటికి నేను టైర్డ్ అయిపోయి మాకు 3 చిన్నపిల్లలు అప్పట్లో 2007లో వాళ్ళు అన్న మాకంటే మేము 6కి బయలుదేరాలంటే కరెక్ట్గా 5:30 కల్లా వచ్చి కూర్చున్నారు బయట. చూడండి ఆ యొక్క మరి ఆయన డిసిప్లిన్, ఆ పద్ధతి, అవన్నీ ఏంటంటే మరి ఈ యొక్క భయంకరమైన పరిస్థితులు వెళ్తున్నప్పుడు కూడా మరి ఎవరైతే మనము ప్రతి నిత్యము దేవుని సన్నిధిలో ఏదో ఆదివారం వచ్చినప్పుడు లేదా శనివారం ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో గడపడం కాదు, కానీ మనకు సమయము దొరికిన కొలది. ఈ మధ్య ఏమైందంటే మనకి సెల్ ఫోన్స్ రావటం వల్ల ఈ చాలామందికి రీల్స్ అలవాటు అయిపోయింది కదా. ఆ రీల్స్ అలవాటు అయిపోయి తెల్లారుజాము 3 దాకా కూడా నిద్రపోవట్లేదు. దానివల్ల టెన్షన్స్, హైపర్ టెన్షన్స్, బీపీలు, షుగర్లు వచ్చేస్తాం. అదే సమయం కనుక మనం దేవుని సన్నిధిలో గలిపితే, దైవజనులు లేసన్ గారు మీకు ఫోన్ వాడేవాళ్ళు తెలుసు, వాడేవాళ్ళు కాదు. మీకు చాలామందికి అంటే ఇక్కడున్న పాత విశ్వాసాలు తెలుసు, ఆయన అసలు ఫోన్ అసలు వాడరు. ఆయన్ని కలవాలంటే పర్సనల్గా అక్కడ ఉన్నారని తెలుసుకుంటే వెళ్ళి కలవటమే, కానీ ఫోన్లు ఎప్పుడు వాడేవాళ్ళు. ఇప్పుడు చూడు, ఈ సైతాన్ ఏంటంటే ఒక ట్రిక్స్ ప్లే చేస్తుంది. ఒక మనిషి విశ్వాస జీవితం నడుస్తున్నాడంటే ఆ మనిషిని ఆ విశ్వాసం నుంచి పడేయాలి అంటే మరి ఆ ట్రిక్స్ ప్లే చేసి ఏదో ఒకటి ఒక రీల్ వచ్చినప్పుడు ఏం చేస్తాం,
మనం మళ్ళీ కంటిన్యూస్ చూస్తూనే ఉంటాం. ఇక అది మనకు సమయం తెలియదు. ఆ సైతం మన సమయాన్ని దొంగిలిస్తూ ఉన్నాడు. కానీ నీకు ఆ ధైర్యం ఎలా వస్తుంది? ఆ ధైర్యం ఎలా వస్తుందంటే నీవు దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నప్పుడు, నీవు దేవుని సన్నిధిలో ఆ వాక్యము చదువుతున్నప్పుడు. ఎందుకంటే బైబిల్ మీరు ఏ రోజు చదవండి, ఈ వాక్యము ఒక విధంగా దేవుడు మనతో మాట్లాడతాడు. అదే వాక్యం రేపు చదవండి, వేరే విధంగా మాట్లాడతాడు. మరి దీంట్లో 66 పుస్తకాలు కదా, 66 పుస్తకాల్లో మరి కోట్ల మంది దైవజనులు ఉన్నారు. ఒక్కొక్కరి ద్వారా దేవుడు ఒక్క వాక్యాన్ని ఒక విధంగా మాట్లాడతాడు. ఇంటర్ప్రిటేషన్, అంత గొప్ప జీవము గల వాక్యం ఇది. మరి నీకు ధైర్యము రావాలంటే నువ్వెవరికో వెళ్ళి నీ బాధ గురించి చెప్పుకొని నీకు ధైర్యం రాదు. నువ్వెవరికో వెళ్ళి నీ సమస్య గురించి చెప్తే వాళ్ళు నిన్ను అవమానపరుస్తారు, కానీ నిన్ను ధైర్యపరిచే వాళ్ళు కాదు. ఎందుకంటే నీకు ఆ ధైర్యం రావాలంటే నువ్వు దేవుని సన్నిధిలో గడపాలి. మనకి 24 గంటలు ఇస్తారు దేవుడు. 24 గంటలు మనం ఎంత సమయాన్ని దేవుళ్ళో మనం గడుపుతున్నాం? మనం ఏంటంటే చాలా మటుకు ఏంటంటే మన ప్రార్థన ఎట్లుంటుందంటే, ప్రభువా నాకు ఈ రోగం ఉంది, నన్ను ముట్టి స్వస్థపరచు ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేస్తుంటాం. అయ్యా నాకు 3 బిడ్డలు ఉన్నారు, నా బిడ్డలు బాగా పెరిగి పెద్దవాళ్ళకి బాగా చదువుకొని వాళ్ళు ఆస్తికర్తలుగా మార్చాలని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ విశ్వాసులకు మనం ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, ప్రభువా నీ సన్నిధికి రావాలంటే, నీవు రాకడ వచ్చినప్పుడు నీ రాకడ నీ ఎత్తించబడాలంటే నన్ను సిద్ధపరచు ప్రభువా. అందుకే దావీదు మహారాజు 139 దావీదు కీర్తన చెప్తాడు, సచ్ డీప్ ఇన్ మీ, లోతుగా నన్ను పరిశీలించమంటాడు. ఎందుకంటే బెర్షెబాతో పాపం చేసిన తర్వాత దావీదు మహారాజు పాపం చేయలే, కానీ ఇంకా ఆలోచన ద్వారా ఏమైనా పాపం చేస్తున్నామేమో, మన చూపు ద్వారా ఏమైనా పాపం చేస్తున్నామేమో, మన మాట ద్వారా ఏమైనా పాపం చేస్తున్నామేమో, మన నడక ద్వారా ఏమైనా పాపం చేస్తున్నాం అని చెప్పి ప్రతి దినము దేవుని సన్నిధిలో అడుగుతూ ఉండేవాడంట. అందుకని ఆయన మహారాజుగా తీర్చిదిద్దబడ్డాడు. అందరూ రాజులే, కానీ దావీదు మహారాజుగా తీర్చిదిద్దబడ్డాడు. ఆ ధైర్యం, సౌలుని ఎదుర్కొనే ధైర్యం, ప్రతి దినమైనకి బాధ, ఎప్పుడు చంపుతాడో తెలియదు. సౌలు రాజు దావీదుని వెంటాడుతూ ఉన్నాడు శత్రువు, కానీ దావీదు మరి దేవుడు అభిషేకించబడిన మరి రాజు అని చెప్పి ఆయన చంపటానికి ఎప్పుడు కానీ ఒక ధైర్యంతో ముందుకు కొనసాగించబడ్డాడు. ఆ ధైర్యాన్ని ఎట్టించే దావీదు మహారాజు నిత్యము ఆయన సన్నిధిలో ఎప్పుడు మెర్చండి, ఆయన ధ్యానం చేస్తూనే ఉంటాడు దేవుడిని. అన్ని పాటలు, అన్ని కీర్తనలు రాయగలిగాడంటే 80% ఆఫ్ ది ఆ కీర్తన గ్రంథం రాసిన దావీదు మహారాజు. కానీ అవన్నీ రాయటం గల కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో నువ్వు ధైర్యం పొందుకోవాలంటే ప్రతి నిత్యము ఏదో ఇవన్నీ ఏంటంటే నీ బిడ్డల కోసము, నీ రోగాల కోసము, నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కోసం ఆయన అతి సులువుగా జరిగిస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధిని వెతికి వస్తావు అప్పుడు నీకు ధైర్యం వస్తుంది. రెండో పాయింట్ ఏంటంటే మరి కరేజ్ రిక్వైర్స్ ఒబీడియన్స్ ఈవెన్ విత్ ద డిఫికల్ట్ టైం. మీకు మోషే ఆ యొక్క కానాను యాత్రలో ప్రజలను తీసుకెళ్తున్నప్పుడు తను మరి వయసు చాలించిన తర్వాత మరి యెహోషువకి ఈ యొక్క మరి లీడర్షిప్ని అప్పగించున్నాడు. కానీ ఆ సమయంలో యెహోషువ అప్పటికే 40,000 లక్షల మంది ప్రజల్ని మోషే నడిపిస్తుంటే, అంత గొప్ప మోషే నడిపించినప్పుడు మనోళ్ళు ఇశ్రాయేలీలు ఆయన మాట వినల. చాలామంది రాలిపోయారు, అవిధేయత వల్ల రాలిపోయారు, దేవునికి వ్యతిరేకంగా నడిచిన వాళ్ళు రాలిపోయారు. మోషే చెబితేనే వీళ్ళు వినలేదు. యెహోషువ ఆలోచన చేశాడు, మరి నేను ఈ లీడర్షిప్లో అంటే దేవుడు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. నేనున్నాను, మోషే నడిపించిన వాడిని నిన్ను నడిపిస్తాను. మరి 2012 తర్వాత దైవజన్ లేసన్ గారు మరి అప్పట్లో అన్న వయసు చాలా చిన్నది, నాకు తెలిసి ఇంచుమించు 30 years ఉంటుంది. ఆ టైంలో దేవుని యొక్క పరిచయం అప్పచెప్పినప్పుడు మరి బహుశా అన్నగారు కూడా అదే విధంగా ఆలోచన చేస్తుంటారు. ఇన్ని లక్షల మంది ప్రజలను నడిపించడం, కానీ దేవుడు ఆ ధైర్యాన్ని, యెహోషువకి ఇచ్చిన ధైర్యాన్ని దేవుడు దైవజన్ అబ్రహాముకి ఇచ్చాడు. ఈరోజు నువ్వు కూడా అనుకోవచ్చు, నిన్న ఒక పొజిషన్లో ఉండి నడిపించు అన్నప్పుడు అది ఆఫీస్లోనే అవ్వచ్చు, నీ యొక్క సంఘంలోనే అవ్వచ్చు. మా సంఘంలో వాలంటీర్స్ ఉంటారు, లీడర్స్ ఉంటారు కదా, మరి వాళ్ళకి ఆ ధైర్యం ఎలా వస్తుంది? మరి మోషేని నడిపించిన దేవుడు యెహోషువను కూడా నడిపించాడు ధైర్యముగా. ఎప్పటి వరకు? ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ దేశానికి తీసుకెళ్ళేంత వరకు. మరి దేవుడు నీకు ఈరోజు ఆ ధైర్యాన్ని ఎలా ఇస్తాడంటే దేవుని సన్నిధిలో నువ్వు గడిపినప్పుడు.
మోషేకి ఇచ్చిన ధైర్యం, యెహోషువకి ఇచ్చిన ధైర్యం. మనమందరం ఈ యొక్క భయంకరమైన పరిస్థితులు, ఈ పర్సిక్యూషన్ డేస్లో మనం ఉన్నాం. క్రైస్తవులంటే అసహించుకునే రోజుల్లో ఉన్నాం. క్రైస్తవులంటే పడని రోజుల్లో ఉన్నాం. నువ్వు క్రైస్తవుడు చెప్పుకోవాలంటే సిగ్గుపడిపోయే రోజుల్లో ఉన్నాం. కానీ వీటన్నిటికీ మనము తల వంచే కంటే కూడా ధైర్యముగా నేను మోకరించి ప్రార్థన చేసినప్పుడు మరి మోషేని ధైర్యపరిచిన దేవుడు, యెహోషువను ధైర్యపరిచిన దేవుడు, నిన్ను నన్ను ఈ ప్రపంచంలో మనుషులు నిన్ను ధిక్కరించినప్పటికీ, మనుషులు నిన్ను మరి మాక్ చేసినప్పటికీ, మరి వాటన్నిటి నుంచి తప్పించబడి నిన్ను ఆయన రెండో రాకడలో వచ్చినప్పుడు నిన్ను నన్ను నిందారహితంగా నిలబడాలని చెప్పి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఎలా నిలబడతావు? ఆ ధైర్యం లేకపోతే, ఈ విశ్వాసం, మన చిన్న చిన్న బాధలు ఇబ్బందులు వచ్చినప్పుడు విశ్వాసంలో పడిపోతే నువ్వు ఆయన రాకడ వచ్చినప్పుడు ఎలా నిలబడగలవు? ఎందుకంటే మనం కొన్ని చిన్న చిన్న ఇష్యూస్కి మనం భయపడిపోయి బెంబేలు ఎత్తిపోతుంటాం. నేను నా గురించి ఒక చిన్న సాక్ష్యం. 2009 ఇండియా నుంచి నేను అమెరికాకి వెళ్ళాను. ఇండియా వచ్చినప్పుడు ఒక 40 రోజులు ఉన్నాను. వెళ్ళిన వెంటనే నాకు జాండీస్, బహుభయంకరమైన జాండీస్. మరి మీకు అందరికీ తెలుసు, డాక్టర్స్ ఎవరిని ఉంటే ఈ ఆల్ట్ లెవెల్, బిలిరూబిన్ లెవెల్ 27 ఉండాల్సింది 2700 ఉంది. మా వైఫ్ అనిత నాకు చెప్తుంది, పసుపు అయిపోయింది, బాడీ అంతా పట్టుకుంటే పసుపు అయిపోతుంది. కానీ నేనేం తిన్నా వామిటింగ్ అయిపోతూ ఉంది. మాకు చిన్న బిడ్డలు, 2010 అంటే మా 3 బిడ్డలు. మరి తనేమంటే, నేను డాక్టర్ దగ్గరికి సహజంగా వెళ్ళను, ఎందుకంటే నేను డివైన్ హీలింగ్ మీద ఉంటాను ఎక్కువ. అయితే ఎందుకైనా మంచిది డాక్టర్ దగ్గరికి వెళ్ళుంటే, బలవంతం మీద మధ్యాహ్నం నేను 3 గంటలకి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నువ్వు ఎట్లా బతుకుతున్నావా అన్నాను. నేను బాగానే ఉన్నాగా అంట. ఏంటంటే మంచిలు అవుతుంది, వామిటింగ్స్ అయిపోతాయి. మీకు తెలుసు కదా, లాస్ట్ స్టేజ్ ఉంది జాండీస్. ఆ యొక్క కామెర్లు, జాండీస్ అంటే కామెర్లు, ఆ లాస్ట్ డేస్. ఇంకంటే వాళ్ళు బ్లడ్ టెస్ట్ అన్నీ చేసి వెంటనే హాస్పిటల్లో జాయిన్ అవ్వమన్నారు. 9:30 ఈవినింగ్కి వాళ్ళు ఫోన్ చేసి ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ అవ్వమన్నారు. నాకు హాస్పిటల్కి వెళ్ళటం అసలు ఇష్టం కూడా ఉండదు. కానీ నేనేం చేశానంటే బలవంతం మీద వెళ్ళి జాయిన్ అయ్యి ఆ బెడ్ మీద కూర్చున్నాను. అంతా అడ్మిషన్ చేసుకున్నారు. అడ్మిషన్ చేసుకున్న తర్వాత టెస్టులన్నీ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ బిలిరూబిన్, ఇంకా వేరే ఫర్దర్గా బయాప్సీస్ అన్నీ చేయాలి, ఎందుకంటే లివర్ దెబ్బతిని ఉంటుంది అని చెప్పి అన్నీ చెప్పుకుంటూ చేస్తున్నారు. నాకు 11:30కి అసలు ఆ బెడ్ మీద కూడా కూర్చోబుద్ది కాదు. నేను నర్సెస్ చెప్పాను, నేను బాగానే ఉన్నాను, నేను అంతా మంచిగా మాట్లాడుతున్నాను, తిరుగుతున్నాను, యాక్టివ్గానే ఉన్నాను, నేను ఇక్కడ ఎందుకు ఉండాలి అని చెప్పి నేను డాక్టర్తో పోరాడి, వాళ్ళు ఏమన్నారంటే, మీరు డాక్టర్ రిలీజ్ చేసినప్పుడు మీరు వెళ్ళలేరు, అమెరికన్ రూల్స్ అవి. ఎందుకంటే వీ నీడ్ టు గివ్ ద కన్సెంట్, మనం కన్సెంట్ ఇవ్వాలి. నా పూచికి తరపున నేను వెళ్ళిపోతున్నాను, చనిపోయినా పర్లేదు అని చెప్పి రాసి వెళ్ళాలి. నేను రాసేసి 11:30కి నేను ఇంటికి వచ్చేసాను. నేను హాస్పిటల్ ఉండాల్సిన నుండి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చినప్పుడు మరి మా పిల్లలు, చిన్నపిల్లలు, మా వైఫ్ అనిత కూర్చొని ప్రార్థన చేస్తుంది. మీరు నమ్మరండి, మరి ఆ టైంలో ఒకవేళ నేను దేవుని సన్నిధికి వెళ్ళిపోతే చిన్న బిడ్డలు, కానీ దేవుడు ధైర్యపరిచాడు. ప్రార్థన చేశాను. 3 రోజులు 4 రోజులు ఉపవసించి ప్రార్థన చేసింది నా కోసం. మరి కుటుంబంగా మేము కూర్చొని ప్రార్థన చేశాం. కరెక్ట్గా నెక్స్ట్ వీక్ నాకు ఇన్సూరెన్స్ కోసం టెస్టులు చేయాలి, బ్లడ్ టెస్ట్ చేయాల్సి వస్తే మరి ఆ యొక్క డాక్టర్ని పిలిచి మేము బ్లడ్ టెస్ట్ చేస్తే ఆ బిలిరూబిన్ నార్మల్కి వచ్చింది. హల్లెలూయా, దేవుడు ధైర్యపరిచాడు. ఎటువంటి మెడిసిన్స్ కూడా లేదు, జస్ట్ మజ్జిగ తాగుతాము. వారం పాటు మజ్జిగ తాగి ఆ వారాంతరంలో మరి ఆ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు దేవుడు ఎంత గొప్ప దేవుడు, ధైర్యపరిచాడు. మరి దేశం కానీ దేశం, అక్కడ మనకెవరు ఇట్లా మీకులాగా ఇట్లా వచ్చి సహాయం చేయడానికి కూడా ముందుకు రారు ఎవరు, కానీ దేవుడు ధైర్యపరిచాడు. ఈరోజు మీరు ఎవరైనా సరే, మరలా నేను ఆ మెడిసిన్స్ లేకుండా ఆ మజ్జిగ తాగి ఆ 1 వీక్, ఇంకా 1 మంత్ కంటిన్యూ చేశాను. అంటే ఇంకంత మొత్తం బాడీలో ఆ బ్లడ్ టెస్ట్ వచ్చినప్పుడు మొత్తం అంత నార్మల్గా ఉంది. అంత గొప్ప దేవుడు, మరణ పడకలో నుంచి నడిపించిన దేవుడు. ఆ టైంలో మనం ఏం చేస్తాం, బెంబెలు ఎత్తిపోయి అటు ఇటు పరిగెత్తాము, అంత వాళ్ళ కన్సల్టేషన్ అంటాము, ఈ డాక్టర్స్కి ఇంకా సూపర్ స్పెషాలిటీస్ దగ్గరికి వెళ్తాము. కానీ నువ్వు ఎప్పుడైతే మోకరించి ఉపవసించి ప్రార్థన చేస్తావో మరి దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. ఎందుకంటే మనము విశ్వాసాలు పడిపోయే రోజులు ఇవి. గొప్ప గొప్ప దైవజనులు పడిపోతున్నారు. అమెరికాలో మేము చూస్తున్నాం, ఒకప్పుడు వాళ్ళు చిన్న సంఘం నుంచి ఒక 10,000-20,000 మంది చర్చిని పెద్ద పెద్ద కట్టిన దైవ జనులు ఉన్నారు. వాళ్ళకి ఏదైనా చిన్న ఇష్యూస్ వస్తే పడిపోతూ ఉన్నారు. కానీ ఈరోజు దేవుడు మోషేని ధైర్యపరిచిన దేవుడు.
యెహోషువను ధైర్యపరిచిన దేవుడు నిన్ను నన్ను ధైర్యపరచాలని చెప్పి ఆశపడుతున్నాను. ఆ ధైర్యం ఎలా వస్తుందంటే నీవు దేవుని సన్నిధిలో ప్రతినిత్యం వాక్యం ధ్యానించాలి, ఆరాధన చేయాలి. మనం ఏంటంటే ఎవరో పాడుతున్నారు మనం వింటాం కాదు, ఆరాధన చేస్తున్నప్పుడు మనం చప్పట్లు కొడుతూ హృదయపూర్వకమైన ఆరాధన. మళ్ళీ చాలా మటుకు ఏంటంటే పెదవులతో స్తుతిస్తాం, ఏదో సన్నిధికి వెళ్తాము, ఆ 2 గంటలు దైవజనులు పాడుతూ ఉంటారు, మనం కూడా ఆరాధన చేస్తాం. అలా కాదు, నీ యొక్క పర్సనల్ టైం, యూనిట్ పర్సనల్ టైం. అప్పుడే ఎంత పెద్ద సమస్య వచ్చినప్పటికి కూడా, ఎంత పెద్ద బాధ వచ్చినప్పటికి కూడా ఆ బాధ నుంచి ఒక ధైర్యాన్ని ఇచ్చి దేవుడు నిన్ను నన్ను నడిపిస్తాడు. ఎందుకంటే డిఫికల్ట్ టైమ్స్లోనే నువ్వు దేవుని కోసం నిలబడగలిగితే దేవుడు నీ కోసం నిలబడగలుగుతాడు. ఎందుకంటే మరి ఆయన బిడ్డల్ని ఎప్పుడు చేయి విడిచే దేవుడు కాదు, ఎప్పుడూ త్రోసిపుచ్చే దేవుడు కాదు. మనం చాలాసార్లు ఆయనకు అవిధేయతగా మనం బిహేవ్ చేస్తూ ఉంటాం, కానీ ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు. మనం ఒకసారి ఆయనకు అవిధేయతగా బిహేవ్ చేసి బయటికి వెళ్ళినా కూడా ఆయన విశ్వాసంలో మనం తప్పిపోయినప్పుడు కూడా ఆయన ఒక తల్లిదండ్రులు మళ్ళీ లాక్కొస్తాడు మనం. ఎందుకంటే ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తుంటాడు. దేవుని యొక్క రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే గల కారణం ఏంటంటే ఇంకా కోట్ల కొలది మంది ప్రజలు నశించిపోకూడదని చెప్పి తండ్రి దగ్గర కూర్చొని యేసు ప్రభు మొరపెడుతున్నాడు, అయ్యా కొంచెం సమయం. కానీ మీరు పరిస్థితులు చూస్తున్నారు, ఈ పరిస్థితులన్నీ చూస్తున్న దేవుని రాకడ చాలా సమీపం ఉంది. మనం ఒకటే పరీక్షించుకోవాలి, ఎవరో మనల్ని భక్తి పరులు అంటాం కాదు, లేదా మనం ఎవరికో మనం ఈ ఫర్గివ్నెస్ అడగటం కాదు, కానీ మన హృదయం పరిశోధన చేసుకోవాలి. ఎందుకంటే దేవుని రాకడ వచ్చినప్పుడు నిందారహితంగా నిలబడుతున్నామో లేదని ఒక్కటే మనం పరీక్షించుకోవాలి. అది పరీక్షించుకున్నప్పుడు మరి అది నీకు దేవునికి మధ్య ఉంటుంది. ఆ దేవుని మధ్య ఉన్నప్పుడు నీ హృదయం ఆయనకి తెలుసు. అందుకని దావీదు ప్రతినిత్యం ఆయన్ని అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే పరలోకానికి వెళ్ళాలంటే ఆయన పరిశుద్ధుడు. చాలా మటుకు ఏంటంటే మనం అబద్ధం పాపం కాదనుకుంటాం, అబద్ధం కూడా పాపమే. అబద్ధం చెప్పినప్పుడు పరలోకానికి పోరు. మీకు తెలుసా, పరలోకం చాలా చిన్నది, మీకు దానికి కొలతలు కూడా ఉన్నాయి తెలుసు కదా బైబిల్లో. ఎంతమంది తెలుసు పరలోకం గురించి కొలతలు ఉన్నాయని బైబిల్లో? చాలా చిన్న ప్లేస్ అది. మరి 2 లక్షల మంది అక్కడ పట్టాలంటే కష్టం. మరి ఎవరైతే ఆ పరలోక రాజ్యానికి చేరగలరో, అందరూ భక్తి చేస్తాం, అందరూ వాక్యం చదువుతాం, అందరూ వాక్యం చెప్తాం, కానీ మనం పరలోక రాజ్యానికి చేరగలమని చెప్పి నీ మనస్సాక్షి దేవునికి తెలుసు. దేవుడు నిన్ను మరి ఈరోజు ధైర్యపరచాలని చెప్పి ఆశపడుతున్నాడు. ఎందుకంటే భయపడద్దు, సమస్యలు వచ్చినా భయపడద్దు. వాటిని అధిగమించిన దేవుని కృప వెంబడి కృప నీకు దయచేస్తాడు. ఎందుకంటే వాటి నుంచి తప్పించేవాడు మన యేసయ్య. వాటిని తీయడు కానీ వాటిని తప్పిస్తాడు నీకు. మరి దేవుడి చిన్న వాక్యం దీవించి మరి ఆశీర్వదించాను. థ్యాంక్ యూ ఫర్ అబ్రహాం ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.